ధరణికి సంబంధించిన సమస్యలు గత ప్రభుత్వం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం 2023కు అంటే 2015-16 నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో ధరణి ఒకటి. ఈ ధరణి కారణంగా సమస్యల పరిష్కారం సంగతి అట్లా ఉంచితే గనక అదనపు సమస్యలు తీసుకొచ్చింది. అది దాని పరిష్కారం చేయించుకోలేక జనాలు ఇబ్బందులు పడుతున్నది ఇంత ముందుకు నుంచి మనం వరుసగా చూస్తూ ఉన్నది. ఈ నెలాఖరు కల్లా ధరణి సమస్యలకు పరిష్కారం. అందులో ఈ ధరణి తీసుకొచ్చినప్పుడు పార్టీ ఏ పార్టీ బి అని తీసుకున్నారు. పార్టీ ఏలో ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా సరే అన్ని పత్రాలు సరిగా ఉన్నాయి, పార్టీ ఏలో ఉన్నాయి. ఈ ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పార్టీ బిలో ఉన్నాయి. పార్టీ బిలో ఉన్న వాటిల్లో 18 లక్షల అర్జీలు ఉన్నాయి. పార్టీ ఏలో ఉన్న వాటిల్లో సీసీఏలే దగ్గర ఉన్న దరఖాస్తులు 2 లక్షలకు పైబడి ఉన్నాయి. ఈ మొత్తం 20 లక్షల దరఖాస్తులు లేదా సమస్యలు ఏవైతున్నాయో ఇవి నెలాఖరు కల్లా పరిష్కారం చేయాలన్న దాంతో ఈ ప్రభుత్వం ఆ భావనతో ఉన్నది. అయితే దీంట్లో ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ ఒక మధ్యంతర నివేదిక కూడా తయారైంది. ఆ నివేదిక త్వరలో ప్రభుత్వానికి ఇవ్వబోతున్నది. ఆ నివేదికలో చెప్తున్న విషయం ఇదే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ ఆలస్యం కారణంగా రైతులు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి కొంత అమౌంట్ ఖర్చు అవుతున్నది, ప్రయాణ ఛార్జీలకు కొంత అమౌంట్ ఖర్చు అవుతున్నది. అది కలెక్టర్ పరిష్కరించాలి. కాబట్టి అంత స్థాయి వరకు జిల్లా కేంద్రాలకు వెళ్ళి చేసుకోవడం అనేది రానుపోను ఛార్జీలు, ఒకవేళ అక్కడ ఉండాల్సి వస్తే కనుక అధికారి అందుబాటులో లేకుంటే కనుక చాలా రకాల సమస్యలు అవి అనుభవిస్తే తప్ప అంత సులభంగా అర్థమయ్యేవి కావు. మరి గత ప్రభుత్వం భావన ఏముంటున్నది, ఒక్కొక్క దాని మీద 3-4 డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఒకదానికి లెక్కాపత్రం లేకుండా అయిపోయింది. దీంట్లో జనాలు మోసపోతున్నారు, ఈ మోసపోయి కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు, చాలా ఇబ్బందులు అయినాయి. దాన్ని పరిష్కరిద్దామని ఒక ప్రయత్నం చేస్తే అది మరిన్ని సమస్యలకు కారణమైంది అనేది అనుభవంలో వచ్చింది. లేదు దాని ఇమీడియట్గా చట్టాన్ని చిన్న సవరణ చేసి కనుక లోకల్లో ఎంఆర్ఓ స్థాయిలోనే మండల రెవెన్యూ ఆఫీస్ స్థాయిలోనే ఇది పరిష్కారం అయిపోతుంది, ఇబ్బంది లేదంటే కనుక అది వేరేలాగా ఉండేది. కానీ అది దానికి భిన్నంగా జరిగింది, దానికి వ్యతిరేకంగా ఉల్టా అయింది. ఇది ఉల్టా ఎవరికల్లా సమస్య మొదటికి వచ్చింది. ఇది జిల్లాకు ఎట్లా లేదన్న సరే తక్కువ 50,000 నుంచి 1,00,000 వరకు ధరణి సమస్యలు ఉన్నట్టు కనబడుతున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా లెక్కలు తీసుకుంటే కనుక మనకు 2013లో కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన భూమి యజమాని హక్కులకు సంబంధించిన చట్టాన్ని చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2016-2017లో ఒక చట్టం చేయడం, 2018 నాటికల్లా ధరణి రూపంలో అది రావటం, 17-18 నాటికల్లా వచ్చిన తర్వాత మొదలు తెలియదు. కానీ దరఖాస్తు తీసుకోవడానికి పోతే కూడా పరిష్కారం దొరకలేదని, అవ్వడం లేదని, మరి ఎందుకో కానీ ఈ 6 నెలలు 7 ఏడాది నుంచి మొత్తుకున్న మరి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎందుకో స్పందన రాలేదు. అది బీఆర్ఎస్ పరిపాలన పైన చాలా ప్రభావం చూపింది. సాదా బైనామాల కింద దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళంతా ఎవరు, చాలా పేదవాళ్ళు, కూలినాలు చేసుకునేవాళ్ళు, ఏదో ప్రభుత్వ భూముల నుంచి వచ్చినాయి, లేకపోతే కనుక అంతకో ఇంతకో తీసుకొని తెల్ల కాజా మీద దరఖాస్తు ఒప్పందం చేసుకొని రాసుకున్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళ అన్ని లక్షల మంది గందరగోళంలో పడిపోయినట్లు వాళ్ళ జీవితం అది. వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ భూములు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ పేరు మీద పట్ట అయిపోయినాయి, వాటిని పరిష్కారం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది గ్రామ స్థాయిలోనే గ్రామసభ ఏర్పాటు చేయడం, అక్కడనే ఒకటే ఒక జీవో ద్వారా ధరణిలో ఉన్న ఈ 5-6 సంవత్సరాలుగా లక్షలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక్క జీవోతోనే పరిష్కారం జరగబోతుంది. చిన్న సవరణ చేయడం, ఒక జీవో తీసుకొని చేయడం, ఈ పరిష్కారం చేయండి వీటిని గ్రామ స్థాయిలో గ్రామసభ ఏర్పాటు చేస్తారు. అక్కడనే సర్వేయర్ ఉంటాడు, తహసీల్దార్ ఉంటారు, ఈ భూములకు సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ అక్కడనే ఉంటారు. వాళ్ళు కూర్చుంటారు, ఫటాఫట్ మాట్లాడేస్తారు. ఎందుకంటే ఒక రెవెన్యూ గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎవరి భూమి ఉంది, బంజరు భూములు, పోడు భూములు, ప్రభుత్వ భూములు, శిఖం భూములు, దేవాలయ భూములు, పట్టా భూములు, ప్రభుత్వ భూములు, ఇట్లా ఎవరెవరేమేమో తెలిసిపోతుంది. అంటే ఇమ్మీడియట్గా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ ఫిబ్రవరి నెలాఖరు నాటికల్లా ధరణిలో ఉన్న ధరణి ద్వారా సమస్యలు ఎదుర్కొన్న వారికి వాస్తవానికి శుభవార్తనే. ప్రభుత్వం ఒకే ఒక్క నిర్ణయంతో, ఒక సంతకంతో ధరణి సమస్య పరిష్కారం కాబోతున్నది. ఇది ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ అది మధ్యంతర నివేదికలో పేర్కొన్న అంశాలుగా మీడియాలో వచ్చిన కథనాలు ఇవి. త్వరలోనే ప్రభుత్వాన్ని కూడా ఆ నివేదిక అందబోతున్నది.